ఫ్రెండ్స్, జిఎస్టీలో ప్రాబ్లం ఎక్కువగా వచ్చేసి మిస్ మ్యాచ్ వల్ల వస్తుంటుంది. సో దానికోసం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ ట్యాక్స్ పిల్ల ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. మిస్ మ్యాచ్ అంటే జిఎస్టీ R1లో సేల్స్ ఒకలా ఉండి జిఎస్టీ R3Bలో ట్యాక్స్ పేమెంట్ ఇంకొకలా ఉండడం. సో దీన్ని మిస్ మ్యాచ్ అంటారు. ఇది వచ్చేసి బిల్ ఎంట్రీ సరిగ్గా చేసుకోకపోవడం, సేల్స్ ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ పే చేయకపోవడం, లేట్గా ఫైల్ చేయడం, అలానే రాంగ్ ఇన్వాయిస్ వాల్యూ, ఈ మిస్టేక్స్ వల్ల మనకి మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి నోటీసెస్, ఇంట్రెస్ట్, పెనాల్టీ అనేవి వస్తుంటాయి. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి మంత్లీ రీకన్సిలైన్ చేసుకోవడం, నెక్స్ట్ రిటర్న్స్లో కరెక్ట్గా మనం ఫైల్ చేయడం, అలానే జిఎస్టీ R1, 3B అనేది రెండు మ్యాచ్ అవ్వడం. సో ఇవి మనం చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి రాదు. సో మిస్ మ్యాచ్ అనేది మనకి లేకుండా ఉంటే నోటీసెస్ అనేవి రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.